నర్తన గోవింద పక్షివాహన గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డిగాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద శ్రీ పుంరూప గోవింద కులకేశవమూర్తి గోవింద అభ్యంతరహిత గోవింద. నారాయణవనంలో పద్మావతి దేవిని పరిణయమైన శ్రీనివాసుడు తిరుమలకు వెళుతూ దారిలో అగస్త్యుల వారిని దర్శించినారు. తొండవాడ వద్ద అగస్త్యుల వారి ఆశ్రయం ఉండేది. పద్మావతి శ్రీనివాసులు ఆశీర్వదించే ముని నూతన వధూవరులను 6 మాసాల దాకా కొండ కిందనే వాసము చేయమని ఆదేశించారు. మహర్షి వాక్యాన్ని మన్నించి అలివేలు మంగగా సమేతంగా శ్రీనివాసుడు శ్రీమంగాపురం కాపురం చేసినాడట. తదుపరి చివరిసారిగా తిరుమలకు వెళుతూ స్వామి తన భక్తుల కోసము 2 వరములు ఇచ్చి వెళ్ళినట్లుగా ఇతిహాసం. తిరుమలలో నన్ను దర్శించుకోలేని నా భక్తులకు శ్రీనివాస మంగాపురంలో అర్చనావతార రూపంలో దర్శనమిస్తానని, మరియు పద్మావతితో వివాహమైన వెంటనే మొదటిసారిగా ఇక్కడికి వస్తాను కనుక ఎవరికైనా వివాహం ఆటంకం ఏర్పడినా ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళితే వెంటనే వివాహం అవుతుందని అనుగ్రహించి తిరుమలకు వెళ్ళినారట. అందుకే ఇప్పటికీ కూడా భక్తులు కళ్యాణం కానివారు శ్రీవారి కళ్యాణోత్సవం కంకణము ధరించి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. ఈ గ్రామాన్ని తొలుత సిద్ధకూటమని శ్రీనివాసపురం అని వ్యవహరించేవారు. ఒక్క చిన్న అగ్రహారంగా ఉన్న ఈ శ్రీనివాసపురం 1540లో తాళ్లపాక భక్త కవులకు సర్వమాన్య అగ్రహారమైన కొత్త జిగిషీలను ఎంపుకున్నది. శ్రీనివాసపురం శ్రీనివాస మంగాపురం అయినది. తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు చిన్న తిరుమలయ్య శిథిలమైన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడు. ప్రకృతి వైపరీత్యాలకు, యపనులకు, దండయాత్రలకు లోనై శిథిలమైన ఈ గుడిని గోపురాలను పునరుద్ధరించి శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్య పూజా నైవేద్యాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులు చిన్న తిరుమలయ్య నిర్వహించినట్లు 22/3/15 నాటికి శాసనం పేర్కొంటుంది. అర్చకులు సుందరరాజస్వామి వారి నుండి 1967లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టి దేవాలయ పునరుద్ధరణ కావించి నిత్య దిట్టం ఏర్పరిచి భక్తులకు కళ్యాణ వెంకటేశ్వరుని సేవించుకునే అవకాశం కల్పించారు. 1981 శ్రీ స్వామివారి నిత్య కళ్యాణము సాక్షాత్కార బ్రహ్మోత్సవ వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీనివాసుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని శక్తి ద్విగుణీకృతము కావాలనే ఉద్దేశంతో ఆలయానికి మరమ్మతులు గావించి నవంబర్ 2007లో మహాసంప్రోక్షణ అత్యంత వైభవంగా వైకాసన ఆగవ్యుక్తంగా నిర్వహించి తిరుమల తిరుపతి దేవస్థానము ఉన్నతోత్మూర్తిగా పూర్తివంతంగా మంగాపురంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు ఇప్పట్లు విరివిగా వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం స్వామివారి శాశ్వత అర్చన, అభిషేకము, నిత్య కళ్యాణం మొదలైన ఆర్థిక సేవలను ప్రవేశపెట్టబడినది. చేరి కొలువరో ఇతడు శ్రీదేవుడు అన్నమయ్య లక్ష్మి.